హలో అండి, వెల్కమ్ టు టుడేస్ బ్లాగ్. ఇవాళ బ్లాగ్ అయితే ఈ నుంచి స్టార్ట్ చేద్దాము. మధ్యలో 2-3 రోజులు మళ్ళీ వేయలేదు వీడియో. ఇవాళ మళ్ళీ వీడియో చేయడానికి ట్రై చేస్తున్నాను. ఇక చెప్పలేము, వీడియో యాక్చువల్ చేయటం కుదురుతలేదు. ఇవాళ ట్రై చేస్తున్నా చేయటానికి. ఈవినింగ్ వరకు షూట్ చేసి మళ్ళీ వీడియో అప్లోడ్ చేస్తాను. మీరు మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మనకి ఇవాళ ఫస్ట్ బుకింగ్ వచ్చింది. 11 అవుతుంది టైము. మన తాడబంద్ నుంచి అటు జగదీర్గుట్ట వైపు వెళ్ళాలంట. ఒక టేబుల్ ఉందని అంటుండు, సెంటర్ టేబుల్ ఏదో అంటుండు. ఇక ఆడికి పోయినాక చూద్దాం ఏముందో పెట్టింది. వచ్చేసినాం మనం ఆల్మోస్ట్. ఇది మన లోడ్, ఒక టేబుల్. 14 కిలోమీటర్స్ వచ్చింది మనకి డ్రాప్ లొకేషన్. 14. ఒకటే టేబుల్ ఉన్నది, పోగానే 1 నిమిషంలో లోడ్ చేసేసారు. అలా ఏమైందేమో, బోయంపల్లి సిగ్నల్ దగ్గరకు వచ్చి పసాంచిపోయినా. మూమెంట్ అయితేనే లేదు. వదిలేండి. 2 రోజులు ఎండ ఉండే, మళ్ళీ వర్షం స్టార్ట్ అయిపోయింది. గణేషులను ఎట్లా తీసుకుపోతారేమో. రేపే అనుకుంటా గణేషుల పండుగ. ఇది అల్లూరి సీతారామరాజు రోడ్డు, ఎన్టీఆర్ నగర్. ఇది ఎప్పుడు ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉంటుంది. డిస్టెన్స్ లేదు కదా. ఈవినింగ్ పూట అయితే ఫుల్ ప్యాక్ ఉంటుంది. మన లొకేషన్ అయితే ఈడికి అయిపోయింది. ఆ ముందటున్న బిల్డింగ్ ఏంటి, ఈ లొకేషన్ అయితే ఈడికి అయిపోయింది మనది. పక్క కాపీ ఫోన్ చేద్దాం ఇక కస్టమర్కి, ఎక్కడి నుంచి వస్తాడో. ఈ బిల్డింగ్ అనుకుంటున్నా నేను. ఆడికే పోదాం. కస్టమర్కి ఫోన్ చేద్దాం ఇక్కడికి వచ్చి. చూద్దాం కాల్ చేసి. మన టేబుల్ ఇక్కడ అన్లోడ్ అయింది. ఈ ట్రిప్ ఏడికి క్లోజ్. ఈ బుకింగ్లో మనకి 453 రూపీస్ మిగిలినాయి అన్నట్టు. చిన్న బుకింగ్ వచ్చింది ఒకటి. కుక్కుడుపల్లి ఎల్లమ్మ బండ నుంచి కుక్కుడుపల్లి వివేకానంద నగర్, కుక్కుడుపల్లి టు కుక్కుడుపల్లి 1 కిలోమీటర్ వచ్చింది మనకి పికప్. చాలా పోదాం నాడు. వర్షం ఇలా పొద్దుంతా ఇట్లనే ఉండేటట్టు ఉన్నది. గట్టిగా పడతలేదు, మొత్తానికి ఆగుతలేదు. మనం వచ్చేసినాము పికప్ పాయింట్కి. 2 ల్యాడర్లు ఉన్నాయంట, 2 సీడీలు 5 ఫీట్లే ఉన్నాయంట. అవైతే ఆరామ్సే వచ్చేస్తాయి మన బండ్లకు. లోడ్ చేసేసుకుందాం. ఇది మన లోడ్ చేసుకుని స్టార్ట్ అయిపోయినా. 2 స్టూర్లు ఉండే. మనకి 3.5 కిలోమీటర్లు వచ్చింది డ్రాప్ లొకేషన్. యాక్చువల్లీ 3 కిలోమీటర్లే ఉన్నది. ఇది 2.9. అక్కడ పోయి యూటర్న్ చేసుకొని రమ్మని చూపెడుతున్నది. కాకపోతే ముందట డివైడరే లేదు. సీదా వచ్చేస్తే సీదా 2.9 కిలోమీటర్స్కి వచ్చింది డ్రాప్. మన దానికి కవర్ చేసే అవసరం ఏం లేదు. మెట్రల్కి ఐరన్ టేబుల్ ఉన్నాయి 2 అన్నాడు, కానీ ఇక ఆల్రెడీ కవర్ చేసి పెట్టినాను. ఇక దాన్ని ఏం తీస్తాం, అందుకే మళ్ళీ కవర్ వేసి కట్టేసిన. ఒకటే తాడు తీసేది ఉంటుంది, ఒకటే కట్టుకునేది ఉంటుంది. మనం వచ్చేసినాము మన డ్రాప్ పాయింట్కి. ముందట్టున్నది. ఇంతకుముందు అటువైపు నుంచి వచ్చినాను, కానీ రోడ్ కన్స్ట్రక్షన్ అవుతున్నది. మళ్ళీ బయటికి మెయిన్ రోడ్ పోయి ఇట్ల కింద తిరిగి వచ్చిన. చలో
ఫోన్ చేద్దాం కస్టమర్కి. వాడు చేదు పెడుతుంది రైట్ సైడ్లో వాళ్ళే. ఫోన్ చేసే అవసరం లేదు. ఇది మన వెహికల్ డౌన్లోడ్ అవుతుంది. ఇప్పటికి సీదా గణేషులు కనిపిస్తున్నాయి ఏమనుకుంటుర్రా? ఆ నుంచి సీదా గణేషులు కొనికి వచ్చేసినాం. ఇంటి నుంచి ఫోన్ వస్తుంది. ఈసారి మట్టి గణేశంలో తీసుకుందామని అనుకుంటున్నాం. దూరంకి చూస్తే అన్నీ ఒకటే లెక్క కనిపిస్తాయి, దగ్గరికి చూస్తే కొంచెం. మా గణేశుడిని తీసుకొచ్చినాక పెయింట్ వేసి రెడీ చేస్తున్నాం. మట్టి గణేశుడిని తీసుకొచ్చినాం. ఈసారి డెకరేషన్ చేసినాక చూపెడతా ఎట్లయితుందో రెడీ. ఇది మన గణేష్ పూజ డన్. వీడియోలో అయితే ఇంతే. మళ్ళా ఇక నెక్స్ట్ వీడియోలో కలుసుకుంటా. ఇక మన గణేష్ మహారాజ్ ఆడున్నాడు. బాయ్, కలుసుకుందాం నెక్స్ట్ వీడియోలో మళ్ళా. ఇంకొకటి మామిడి చూడండి, ఆ బుక్ ఇక్కడ పెట్టుకున్నాడు మంచి మార్క్స్ వస్తాయని.